ప్రైజ్ లార్డ్ అందరికీ. మ్యాటర్ ఏంటంటే పాస్టర్ జోసెఫ్ అనేటైన ప్రభువందు నిద్రించి ఉన్నాడు. ఇందాక సాయంత్రం నేను ఇట్లా యూట్యూబ్లో ఇట్లా వాక్యాలు ఇట్లా వింటుంటుంటే ఆయన గురించి సడన్గాని యూట్యూబ్లో పాస్టర్ జోసెఫ్ గారు చనిపోవడం అనేది వీడియోస్ యూట్యూబ్లో పెడితే చూసిన దాని తర్వాత నాకు ఫస్ట్ నమ్మబుద్ధి కాలేదు, ఇదంతా ఫేక్ అనుకున్నా. దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తే చాలామంది స్టేటస్లు కూడా పెట్టుకున్నారు. అంటే నాకు ఆంధ్రలో పరిచయమైన క్రైస్తవ సహోదరులు కానీ తెలంగాణలో ఉన్న ఆయనకు పరిచయం ఉన్న కానీ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఆయన వాక్యం చెప్తుంటే కొందరికి నవ్వుగా ఉంటుంది, కొందరికి ఆనందంగా ఉంటుంది, కొందరికి ఏడుపుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన చాలా పొట్టిగా ఉంటాడు. నాకు తెలిసి 3 ఫీట్లు లేదా 4 ఫీట్ల హైట్ ఉంటాడు. చాలా చిన్న హైటు. అది దేవుడు అలాగే అట్లా పుట్టించడం జరిగింది. దాన్ని జెన్యున్ ప్రాబ్లం అంటారు. జెన్యున్ ప్రాబ్లం వల్ల కొందరు అట్లా పుడతారు. ఆయన ఒక సీనియర్ సినిమా యాక్టర్ కూడా. కొన్ని పాత సినిమాలలో ఆయన యాక్టింగ్ చేయడం జరిగింది. ఆయన ఒక యాక్టర్. కొన్ని సినిమాలలో యాక్టింగ్ చేయడం జరిగింది. అది చాలామందికి తెలియదు. పాత సినిమాల వాళ్ళకి తెలుసు. ఆయన సినిమా జీవితాన్ని వదిలేసి తర్వాత ఇట్లా దేవుని నమ్ముకోవడం. ఆయన ఒక సాక్ష్యం చెప్తాడు. వాళ్ళ అమ్మగా వాళ్ళ నాన్న ఎందుకు దేవుని నమ్మడం జరిగింది, ఏం ఎట్లా దేవునిలోకి రావడం అనేది ఆయన సాక్ష్యం కూడా చెప్పడం జరిగింది. అది యూట్యూబ్లో కూడా ఉంది. అది ఏదైతే ఉంది, ఇతను ఎంతో మంచి సేవ చేసిండు, పోరాటం పొందిండు. ఇతనికి దేవుడు నిత్య జీవం ఇస్తాడు. ఇతనిలాగే మనలాంటి యవనస్తులు కూడా దేవుని సేవ చేయడం కోసం ముందరికి వెళ్దాం, సేవ చేద్దాం. మేలుకోండి. ఇప్పటికైనా సరే అతను ఎంతో సేవ చేసిండు. ఆంధ్రాలో అతనికి చాలా మంది గుర్తుపడతారు, కొందరు గుర్తుపట్టారు. తెలంగాణలో ఆయనకు కొందరు గుర్తుపడితే ఎక్కువ మంది గుర్తుపట్టరు. ఆయన ఒక వ్యక్తులను అవతల వ్యక్తుల్ని కావాలేసి కౌంటర్ చేసి యూట్యూబ్లో స్టార్ కావాలనే వ్యక్తి కాదు. అతని సేవ భారం ఏందో అతను ఆ పరంగా వెళ్ళే వ్యక్తి కాబట్టి దేవుడు ఇట్లాంటి వాళ్ళకి మంచి పోరాటం పొందుతీవి, ఇక నీకు నిత్య జీవం అన్నట్టు ఆయనకు దేవుడు నిత్య జీవం ఇస్తాడు. ఆయనతో పాటు ఎంతమంది ఇంకా నెక్స్ట్ ఉన్నారో తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ అతనిలాగా సేవ చేయాలా, సేవల బలంగా వాడబడాలా. అతని కుటుంబాన్ని, అతని సేవని దేవుడు దీవించాలా, ఆశీర్వదించాలా. ఈ విషయం అయిన దాని తర్వాత నాకు కూడా కొంచెం బాధ అనిపించింది.